శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 28. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థులకు శివాజీ సేవ, పాలనలో లేని గ్రామాలు కోరుట. శ్రీ నిత్యానందయోగి శ్రీ సమర్థుల వారి లీలలను దర్శించి ఇట్లు చెప్పసాగిను. విద్యాసాగర, ఒకసారి శివాజీ మహారాజ్ గురుదేవుల గురించి విచారించగా వారు తీర్థాటనమునకై దక్షిణ దేశమునకు వెళ్ళి వచ్చినట్లు తెలిసింది. శివాజీ మహారాజుకు శ్రీ సమర్థులను దర్శించాలని తీవ్రమైన ఆకాంక్ష కలిగింది. వారి వియోగమును తట్టుకొనలేనట్లు అనిపించసాగింది. రాజకార్యములందు మనసు లగ్నమగుటలేదు. ఈ పరిస్థితుల్లో శివాజీ ఒకసారి కొల్హాపురునకు పోయి మహాలక్ష్మిని సేవించుకొని గురుదర్శన ప్రాప్తి కలిగించమని వేడుకొని తిరిగి వచ్చి ఒక భటుని పిలిచి శ్రీ సమర్థుల వారెక్కడైనా దగ్గరలో ఉన్నారా అని చాఫల్ మఠంలో విచారించి రమ్మని పంపెను. శ్రీ సమర్థుల వారు మసూరి గ్రామంలో వేంచేసి ఉన్నారను వార్తను భటుడు వచ్చి వినిపించెను. వెంటనే శివాజీ కొందరు బ్రాహ్మణులను పంపి శ్రీ సమర్థుల వారిని మన సంస్థానమునకు తోడ్కొని రమ్మని, కొన్ని రోజులు వారి సన్నిధిని మనకు ప్రసాదించమని వినయపూర్వకంగా కోరండని చెప్పి పంపెను. శ్రీ సమర్థులు ప్రజల మనిషి. వారు ఎవరికీ కట్టుబడే వ్యక్తి కాదు. సర్వజన హితకారి అనగా అందరి మేలు కోరే విధంగా సంచరించేవారు. వారి దాసబోధ గ్రంథంలో కూడా ఈ విషయమునే వ్రాసినారు. యోగులు సర్వస్వతంత్రులు, వారు ఎవరికీ కట్టుబడరు, భగవదాజ్ఞలను పాటించుచుందురు అని వ్రాసినారు. వారు నిర్వచించిన విధానమును వారు ఆచరించి తీరెదరు. శ్రీ సమర్థుల వారు ఏ చోటికి వెళ్ళినా వారిని ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండమని కోరేవారే గాని తిరిగి వెళ్ళుటకు ఎవ్వరూ సమ్మతించేవారు కాదు. శ్రీ సమర్థులు మాత్రం ఎంతమంది ఆపినా ఆగే వ్యక్తి కాదు. రామాజ్ఞ అయ్యిందంటే ఆ చోట ఉండరు. శివాజీ గారు పంపిన వ్యక్తులు మసూరికి చేరుసరికి శ్రీ సమర్థులు ఆ గ్రామం విడిచి వెళ్ళినట్లు తెలిసింది. శివాజీకి వార్త తెలపగానే శ్రీ సమర్థుల నామస్మరణ ఏమరక చేస్తూ గుర్రం పైన బయలుదేరి మసూరికి వచ్చి విచారించుకుని గురుదేవులు మాహుళీకి పోయినట్లు తెలుసుకుని తాము కూడా మాహుళీకి చేరినారు. శ్రీ సమర్థులను చూడగానే చిన్న పిల్లవాని వలె దుఃఖం పొంగిరాగా అమాంతంగా సాష్టాంగ వందనం చేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. శ్రీ సమర్థులు ప్రేమపాత్రమైన చూపులు ప్రసరింపజేస్తూ, ఏమైనది శివబా, అందరూ క్షేమమే గదా? విజయ పరంపరలను శ్రీరాముడు నీకు ప్రసాదించినారు. మాకు ఎక్కడ ఉన్నప్పటికీ నీపైననే గదా దృష్టి. నీవు భారీ సంకటముల నుండి ఎలా బయటపడగలిగావు? చిత్ర విచిత్రమైనవయ్యా శ్రీరామప్రభువు యొక్క లీలలు. రావణ సంహారి అయిన ఆ ప్రభువుకు అసాధ్యమేమున్నది? నీవెందులకు బెంబేలు పడుచున్నావు? యుద్ధ సమయంలోనేమో ఎనలేని శౌర్యము, ఇప్పుడేమో బేలతనమా? రాజునకు ఎల్లప్పుడూ ధైర్య శౌర్యములే శోభాయమానములు అంటూ ఉంటే శివాజీ తన బాధని ఈ విధంగా వ్యక్తీకరించారు. తమ సేవలో నిమగ్నమై ఎక్కువ సమయం గడపాలని నా తలంపు. తమరు మరింత దూరమైపోతుంటే నా మనసు విహ్వలమగుచున్నది గురుదేవా అని శివాజీ పలికెను. శ్రీ సమర్థులు, శివబా, మేమిక్కడ లేనందున కష్టములు కలిగినవని భావించుచున్నావు. కానీ శ్రీరామప్రభువు అంతటా నిండియున్నారు సుమా. నీవు వారి స్మరణ విడువక చేస్తావు. వారి ఆజ్ఞలను పాటించవలదా? వారి ఆజ్ఞనే నీవైనా మేమైనా పాటించి తీరాలి అని మృదుమధుర వాక్కులతో సమాధానపరచిరి. వారిరువురూ తిరిగి చాఫల్ మఠమునకు వచ్చినారు. శివాజీ గురుసన్నిధిలో కొన్ని దినములుండగోరెను. శ్రీ సమర్థులు అనుమతించిరి. 3 రోజుల తర్వాత రాజావారిట్లు ప్రార్థించినారు. మా విజయాలకు కారకులు తమరే కావున నాకేమైనా సేవాభాగ్యం ఇప్పించగోరుచున్నానని పలికిరి. శ్రీ సమర్థులది విని, గో, బ్రాహ్మణ, స్త్రీ, శిశు, వృద్ధులకు ఎటువంటి హాని కలగకుండా నీవు కాపాడుచున్నావు గదా, అది మాకు సేవ చేసినట్లు కాదా? ఇంకేమి కావలెను గోసావీలకు అన్నారు. శివాజీ ఒప్పుకొనక, గురు మహారాజ్, తమరి దయతోనే నేను గెలిచిన సంస్థానములలో ఎంతో కొంత మీ సేవకు అనుమతించిన అధికార పత్రం రాసి ఇచ్చేదను అని బ్రతిమాలెను. శ్రీ సమర్థులు శివాజీ మొండితనమును గమనించి 3 గ్రామముల పేర్లు చెప్పి ఆ గ్రామములు మాకు వ్రాసి ఇవ్వమని కోరెను. శివాజీ మ్రాన్పడి నిలిచి, గురు మహారాజ్, ఆ గ్రామములు నా పాలనలోనివి కావు, ఎట్లు వ్రాసివ్వగలనని సంకోచంతో పలకగా, కళ్యాణ్, శివాజీ గురువాజ్ఞను పాటించుము అని సలహా చెప్పెను. శివాజీ చేయునది లేక ఆ 3 గ్రామములు గురుదేవుల పేరున స్వాధీనము వ్రాసి రాజముద్ర వేసిచ్చెను. కానీ మనసుకు సంతోషం కాకుండెను. శ్రీ సమర్థులు ఇట్లెందుకు కోరినారో, తాను విసిగించినానేమో అని ఆలోచించుచుండగా శ్రీ సమర్థులు, కళ్యాణ్, పద, ఇప్పుడు మనకు ఒక బెడద తీరింది. ఈ శివాజీ పాలనలో మనం లేము. వీరి ఆజ్ఞలు అనుజ్ఞలు మనపై ఇక పనిచేయవు.
ఆ గ్రామాలకు పోయి భిక్ష చేసుకుని హాయిగా బ్రతకవచ్చు పదా అన్నారు. శివాజీకి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తానేమి తప్పు చేసినాడో తెలియక తికమకపడుచున్నాడు. ఇక మాట్లాడుటకు గురుదేవులు అవకాశం ఇయ్యలేదు. శివా, మీరిక వెళ్ళవచ్చును అన్నారు. కొండంత మనోవేదనతో సతారాకు శివాజీ తిరిగిపోయినారు. కానీ నిద్రాహారాలు లేక 4 రోజులు రేయింబగళ్ళు చాలా వ్యధ చెందినారు. గురుదేవులను చేజేతులా నేనే దూరం చేసుకున్నానేమోనని ఆర్తితో వారి నామస్మరణ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత తన రాజ్య పరిధిలో లేని గ్రామాలలో శ్రీ సమర్థులు ఎంత బాధపడవలసి వస్తుందోనని మనసు ఆగక గుర్రం ఎక్కి శివాజీ శ్రీ సమర్థులుండే చోటికని పయనమైనారు. కొంత దూరంలో ఉండగానే శ్రీ స్వామి సమర్థులు, కళ్యాణ్ గారులు దారిలోనే కలిశారు. అంత దూరంలోనే శివాజీ గుర్రం దిగి నమస్కరించి నిలిచారు. శ్రీ సమర్థులు శివాజీతో అత్యంత ప్రేమపూరితంగా మాట్లాడి, శివబా, నీ పాలనలో లేని గ్రామాలన్నావు, కానీ అక్కడి ప్రజలు నీ పాలనే కావాలంటున్నారు. ఆ సంస్థానం వారు ఈ 3 గ్రామాలను నీ రాజ్యంలోనే విలీనం చేశారు. నిన్ను నీ సేవను తప్పించుకుందామన్నా కుదరలేదే, అందుకే తిరిగి వస్తున్నాం అని చెప్పేసరికి మరొక్కసారి పాదాభివందనం చేసి, గురుదేవా, నాకు గుణపాఠం చెప్పుటికే తమరిట్లు చేసినారు. ఈ రాజ్య సంపదంతా తమరిదే, నాది కానే కాదు. నాదంటూ ఏదైనా ఉన్నప్పుడు తమకివ్వాలని ఆశ కలుగుతుంది. అంతా మీదైనప్పుడు నేనిచ్చేదేముంది? నన్ను నా అజ్ఞానాన్ని మన్నించండి అని కొన్ని రోజులు వచ్చి రాజమందిరంలో ఉంటూ అక్కడి వారలకు జ్ఞానబోధలు చేయమని కోరారు. తర్వాత వస్తామని శివాజీని పంపివేశారు శ్రీ సమర్థులు. శివాజీ పిలుపు ప్రకారం 4 రోజులు వచ్చి రాజమందిరంలోనే ఉండి సభలో కీర్తనలు, కథాగానము, ప్రవచనములు వినిపించారు. 4 రోజుల తర్వాత మంత్రిగారింట్లో కథ చెప్పించుకున్నారు. శ్రీ సమర్థుల ఆ రోజున రాజాంతఃపురం వెనుక వీధిలో భిక్షకై వెళ్లారు. వారి కంఠస్వరం శివాజీ గుర్తించి వెంటనే తన రాజ్యమంతటిని గురువుకు దారాదత్తం చేస్తున్నట్లుగా కాగితం రాసి రాజముద్ర వేసి శ్రీ సమర్థుల జోలిలో వేసి నమస్కారం చేశాడు. లోనికి రమ్మని ఆహ్వానించాడు. లోనికి వచ్చి పకపకా నవ్వి శ్రీ సమర్థులు, శివబా, రాజ్యం నాకిచ్చి నీవేం చేద్దామనుకుంటున్నావు అన్నారు. తమ పాదసేవ చేయాలి స్వామి అన్నాడు శివాజీ. శ్రీ స్వామి, బాగున్నది. ఎవరు ఏ పని చేయవలెనని ధర్మశాస్త్రం చెప్పుచున్నదో అదే చేయాలి అని ఆ కాగితం చించివేశారు. అయినా శివాజీ, ఈ రాజ్యం నాది కాదు, మీదేనన్నాడు. శ్రీ సమర్థులు, సరే, నా ఆజ్ఞలను పాటించి రాజ్యమేలుము, సేవకునిగానే ఉండుము అని ఒప్పించారు. ఆనాటి నుండి ఆ రాజ్య చిహ్నంగా కాషాయ రంగు జెండా స్థాపించాడు శివాజీ. గురుపాదుకులు సింహాసనం పైన ఉంచి ఆ రాజ్యం గురు సామ్రాజ్యం అనే భావంతోనే పరిపాలనం చేశాడని కూడా చరిత్ర చెప్పుచున్నది. మరికొన్ని రోజులుండమని శివాజీ అర్థించగా శ్రీరామాజ్ఞ ఇంతవరకే అని ఆ క్షణంలోనే అదృశ్యమైపోయినారు. వత్స విద్యాసాగర, మహాత్ములు దైవాజ్ఞను పాటించుట తప్ప తాముగా సంకల్పించరు. సాధారణ వ్యక్తులు తమకు తామే సంకల్పించుకొనెదరు. అది నెరవేరకుంటే తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచిందనే నానుడి ప్రకారం వేదన పడతారు. అట్లుగాక మహాత్ములు దైవ సంకల్పానికే తమ సంకల్పాన్ని జోడించడం ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా సాగిపోయేటట్లు చేసుకుని విజయం సాధిస్తారు అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని అందరితో జయ జయనాదములు చేసినారు. చాఫళ్లో శ్రీరామనవమి, చనిపోయిన వ్యక్తి బ్రతుకుట. శ్రీ నిత్యానందులు తిరిగి ఇలా ప్రారంభించారు. విద్యాసాగర, చాఫళ్లో 1 సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుచున్నవి. ఆ ఉత్సవాలు చూసేందుకు ఒక వృద్ధ దంపతులు వచ్చారు. దశమి నాడు అర్ధరాత్రి భర్త చనిపోయినాడు. శ్రీ సముద్ర వారికి ఈ విషయం తెలియకూడదని, వారి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందేమోనని అతని భార్య కూడా రోధించకుండా జాగ్రత్త పడింది. ఎవరి సహాయంతోనైనా భర్త శవాన్ని బయటికి తీసుకుపోవాలంటే ఎవరితో చెప్తే ఏమి తంటా వస్తుందోనని అలాగే దుప్పటి ముసుగు కప్పి సమయం కొరకు వేచి ఉన్నది. శ్రీ సమర్థుల వారు మధ్యాహ్న భోజన సమయంలో అందరికీ ప్రసాదం ముట్టిందా అని శిష్యులను అడిగారు. అందరికీ ముట్టిందని చెప్పారు. మరి ఆ చివరి కుటీరంలో ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడే, ముందు లేచి శ్రీరాముల ప్రసాదం తినమనండి అన్నారు. ఎవరు ప్రసాదానికి రాలేదోనని శిష్యులు వెళ్ళి విచారించగా ఒక ఆయన ముసుగేసుకొని పడుకొని ఉన్నాడు. అక్కడే భార్య ఉన్నది. అప్పుడు ఆమెను అడిగారు, ఈయనెందుకు ఉపవాసం ఉన్నాడు? శ్రీ సమర్థుల వారు శ్రీరాముల ప్రసాదం తినమన్నారు అని చెప్పుచుంటే ఆమె అప్పుడు చెప్పింది, ఆయన రాత్రే చనిపోయాడని. శ్రీ సమర్థులకి వార్త తెలియనివద్దని ఆపుచేశానన్నది. శిష్యులు కొందరు వెళ్ళి సమర్థుల వారితో చెప్పగా వారు, చాలే, ఉపవాసం లేపి ప్రసాదం తినిపించండి అన్నారు. సరేనని శిష్యులు ప్రసాదం తెచ్చి, ఓ మహానుభావ, లే, శ్రీ సమర్థుల ఆజ్ఞ అయ్యింది, ప్రసాదం తిను అన్నారు. అంతే,
లేచి కూర్చుని ఆ వ్యక్తి వారి చేతుల్లోని ప్రసాదం లాక్కుని మరీ తినేశాడు. అబ్బా, ఎంత మంచి నిద్రపోయాను అన్నాడు. అతని భార్య, నిద్ర కాదయ్యా, నీవు చచ్చిపోయినావు, ఆ సమర్థుల దయతో బ్రతికావు అంటుంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. జయరాంకు పరీక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఒకసారి శాహాపురంలో బాజీపంత్ సతీబాయిలకు దర్శనమిచ్చి ప్రతాపమారుతి దేవాలయంలో కీర్తన చేసి రాత్రికి సమీప కొండగుహల్లోకి వచ్చారు. ఆ సమయంలోనే అక్కడికి జయరాం స్వామి కూడా వచ్చి చేరారు. శ్రీ సమర్థుల వారు ఆ రాత్రికి రాత్రే ఈ కొండ గుహను పెద్దది చేయాలని ఆదేశించారు. సరేనని జయరాం స్వామి వెంటనే పెద్ద పలుగు పారా తీసుకున్నారు. ఆ గుహలోనే సిద్ధంగా ఉన్నాయవి. నీవు పలుగుతో పడగొట్టు, నేను రాళ్ళు మట్టి ఎత్తిపోయి బయట పోస్తానన్నారు సమర్థులు. సరేనని పలుగుతో పొడుస్తుంటే కొన్నిసార్లు పొడిచిన తర్వాత పెద్ద కొండరాతి పెళ్లలు విరిగి ఒక్కసారిగా పడినాయి. ఆ రాళ్ళు మట్టి పడే సమయానికి శ్రీ సమర్థులు అక్కడ నుండి అదృశ్యమైనారు. కానీ జయరాం స్వామికి ఈ విషయం తెలియదు. 4 దిక్కులా కలిగి చూశాడు. శ్రీ సమర్థుల వారు కనిపించకపోయేసరికి ఆ రాళ్ల క్రింద పడిపోయి ఉంటారని భావించాడు. గురుదేవ్, మహారాజ్ అని దిక్కులు పిక్కటిల్లేటట్లు పిలిచాడు. ప్రతి శబ్దం రాకపోయేసరికి గురుదేవులు ఈ రాళ్ల క్రిందనే ఉన్నారని నిర్ణయించుకొని జయరాం స్వామి ఏడ్చుకుంటూ ఆ రాళ్లన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ బాగా అలసిపోయాడు. శ్రీస్వామి సమర్థులు బయటపడలేదు. హే సమర్థ సద్గురో, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవేనని నమ్మిన వాడను. గురునాథ, అటువంటి మిమ్ములను ఈ రాళ్లగుట్ట క్రింద పడిపోయేలాగున నా చేతులారా చేశాను. నాకు నిష్కృతి లేదు. ఎక్కడున్నారో పలకండి, నా యందు దయ చూడండి, ఈ దీనుని మన్నించండి. సద్గురో, అర్ధాంతరంగా ఇలా మీ జీవనయాత్ర ముగిస్తారా? అది నా చేతుల మీదుగానా? నా గురుదేవులను ఈ రాళ్లలోంచి నేను బయటికి తీయలేకపోయి తిని ఇక నా బ్రతుకు వృధా అని తనింక శరీరం త్యజించాలనుకున్నాడు. ఆ కొండెక్కి దూకడానికి ప్రయత్నించాడు. అంతలో ఆకాశవాణి, ఆగు, శ్రీ సమర్థుల వారు మారుతి మందిరంలో సురక్షితంగా ఉన్నారు అని చెప్పగా విని ఏడుస్తూ నిజమా కాదా అని సాహాపూర్కు వచ్చి మారుతి మందిరంకు వస్తాడు. అక్కడ సమర్థులను దర్శించగానే దుఃఖం పొంగి పొర్లింది. వెక్కి వెక్కి ఏడుస్తూ పాదాలపైన పడినాడు. శ్రీ సమర్థుల వారు అతన్ని లేపి, జయరాం, శ్రీరామప్రభువు సంకల్పం ఎలాగైతే అలాగే జరుగుతుంది. ఇంత మాత్రానికి నీవు ఇంత బెంబేలు పడి ప్రాణం వదులుతావా అని మందలిస్తారు. కేశవస్వామి భాగానగర్కర్. శ్రీ సమర్థుల వారి యొక్క ధర్మ సంస్థాపన విధానం గురించియు వారి ధైర్య సాహసముల గురించియు మ్లేచ్ఛులను ఎందరినో సన్మార్గంలోనికి మార్చినారని, అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యం ప్రజల్లో కలిగిస్తున్నారనే వార్తలు భారతదేశమంతటా తెలిసి వారికి వాడవాడలా స్మరించబడుచున్నది. శ్రీ సమర్థులు తీర్థాటన సమయంలోనే ప్రజల్లో ధైర్యం, బలం, సాహసం పెంపొందాలని అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్టలు చేసి తమ శిష్యులనే అచ్చట మహంతులుగా నియమించారు. ఆ మందిరాల వైపు చూచేందుకు కూడా యవనులు భయపడతారని ప్రతీతి. ఈ విషయాలన్నీ అనేక మంది సాధు సత్పురుషులకు తెలిసినాయి. హైదరాబాద్లో ఉండే కేశవస్వామి గొప్ప సాధుపురుషుడు. వారికి కూడా శ్రీ సమర్థుల సామర్థ్యం తెలిసింది. ఆ స్వామి ఒక శిష్యుని చేతికి ఒక శ్లోకం రాసిన పత్రమునిచ్చి శ్రీ సమర్థుల వారి సముఖానికి పంపించారు. ఆ శిష్యుడు వచ్చే సమయానికి శ్రీ సమర్థులు చాఫళ్ మఠంలోనే ఉన్నారు. సంతోషంతో ఆ లేఖను అందుకొన్నారు. అతనిని ఆదరించి 4 రోజులు తమ ఆశ్రమంలో ఉంచుకున్నారు. అతను తిరిగిపోవుటకు సెలవు కోరినప్పుడు కేశవస్వామి వారి లేఖకు సమాధానంగా లేఖ వ్రాసి ఇచ్చారు. అతనితో ఇలా అడిగారు, నీవు బయలుదేరినప్పుడు స్వామివారు ఖర్చులకేమైనా ఇచ్చినారా? అతడు దినమునకు కావలసిన సాహిత్యమును, నెయ్యి కొరకు కొన్ని పైసలు ఇచ్చినారని చెప్పాడు. శ్రీ సమర్థులు అతనికి ఖర్చులకని కొంత పైకం ఇప్పించారు. అతని ఖర్చులు పోను ఇంకా మిగిలినవి శ్రీ కేశవస్వామి వారికి తిరిగివ్వగా వారు వాటిని మరియు ఆ లేఖను కళ్ళకద్దుకొని పూజలో పెట్టుకున్నారు. ఇదంతా వింతగా చూస్తున్న శిష్యులతో, నేను ఇలా చేస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ఆ మహాత్ముని స్పర్శతో మన ఆశ్రమం పావనమయ్యింది. ఆ నాణెముల రూపంలో ఇక్కడికి శ్రీ సమర్థులే వచ్చి ఉన్నారని చెప్పారు. శిష్యులు ఇంకా ఆశ్చర్యచకితులైనారు. కొంతకాలం తర్వాత శ్రీ సమర్థులు భాగ్యనగరంకు వస్తున్నట్లు కేశవస్వామి వారికి మనసులో తోచింది. కేశవస్వామి వారు తన్మయులై ఎదురు వచ్చారు. సాదర నమస్కారాలు ఒకరికొకరు చేసుకున్నారు. ఇరువురూ కలిసి మఠానికి రాగా అందరూ ఆశ్చర్యపోయారు. వారిరువురు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటే గంగా యమునుల సంగమం వలె ఉన్నదని శిష్యులు, శ్రోతలు భావించారు. కేశవస్వామి వారు సంస్కృత స్తుతిమాలతో శ్రీ సమర్థులను స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ కేశవస్వామి వారిని శ్రీ సమర్థులు తమ సోదరుల వలె భావించారు. వారికి కూడా శ్రీ సమర్థుల సాంగత్యంతో ఎంతో ధైర్యం వచ్చింది.
ఆయనతో కలిసి 5గురిని శిష్యులు సమర్థ పంచాయతనం అని స్తుతించేవారు. తర్వాత శ్రీ సమర్థుల పిలుపునందుకొని మిగిలిన 3 కూడా అక్కడకు చేరుట జరిగింది. ఒకరు శ్రీ సమర్థరామదాస స్వామి చాఫళ్, 2 జైరాం స్వామి వడగాం, 3 రంగనాథస్వామి నిగడి, 4 ఆనందమూర్తి బ్రహ్మనాళ్, 5 కేశవమూర్తి స్వామి భాగ్యనగర్. వీరి ప్రసంగాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. కొంతకాలం అందరూ కలిసి ఆనందమును పొంది తర్వాత వారి వారి స్వస్థానములకు చేరుకున్నారు. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. అధ్యాయం 29. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాజీ గురుభక్తి నిరూపణ, పులిపాలు తెచ్చుట. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి శిష్యోద్ధరణ గురించి వివరిస్తూ శివాజీ వారి గురునిష్ఠ ఎంతో పటిష్టమైనదని ఒక సంఘటనను దర్శించి ఈ విధంగా చెప్పబూనినారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి సన్నిధిలో అనేక మంది శిష్యులుండేవారు. శ్రీ సమర్థులు అప్పుడప్పుడు కొన్ని చమత్కారములతో వారికి బోధ చేసి కనువిప్పు కలుగజేస్తుండేవారు. అందరూ ఆ సద్గురుదేవునికి సమానమే. కానీ వారిలో భావనాలోపం వల్ల గురువును కూడా అపార్థం చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంటారు. కావున అందరిలో సమభావం నెలకొనాలని వారి ఆశయం. అందరినీ తీర్చిదిద్దడానికి శ్రీ సమర్థులు ఎంత కృషి చేశారో తెలుసుకుందాం. ఒకసారి శ్రీ సమర్థుల వారు మహాబలేశ్వర్లో ఉన్నట్లు తెలిసి శివాజీ మహారాజు గారు దర్శనం కొరకు వస్తున్నారు. ఈ విషయం గ్రహించిన శ్రీ సమర్థులు కళ్యాణ్తో తాము అడవిలోకి వెళ్ళుచున్నామని చెప్పి బయలుదేరినారు. అంతేకాదు, ఒకవేళ శివాజీ వస్తే నేనెక్కడికి పోయింది తెలియదని చెప్పు, తిరిగి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదని చెప్పు అని ఆజ్ఞాపించారు. కళ్యాణ్ నవ్వుకొని సరేనన్నాడు. శ్రీ సమర్థులట్లు వెడలిపోయిన 10 నిమిషాలకే శివాజీ రాజుగారు రావడం జరిగింది. గురుదేవులు ఎక్కడున్నారని కళ్యాణ్ను విచారించారు. అడవిలోకి వెళ్ళారు అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు కళ్యాణ్. కనీసం పరిచయస్తుని వలె కూడా పలకరించి మాట్లాడలేదు. మంచినీళ్లు త్రాగమని అడగలేదు. గురు మహారాజ్కి ఏమైనా తనపై కోపం వచ్చిందేమో, తన వల్ల ఏదైనా అపరాధం జరిగిందేమోనని బాధ కలిగింది శివాజీకి. కళ్ళ నిండా నీళ్లు తిరుగుచుండగా శివాజీ, మరి వారు వచ్చే వరకు వేచి ఉండవచ్చునా అని అడిగారు. వారేమీ చెప్పలేదుగా, నేనేం చెప్పగలను అన్నాడు కళ్యాణ్. అతని మాటల ధోరణికి రాజుగారికి నిరాశ అధికమైంది. సరే, నేనే వారిని వెతుక్కుంటూ వెళ్తాను అని నిర్ణయం చేసుకుని బయలుదేరినాడు. సాయంకాలం అయింది. అడవిలోకి చేరేసరికి చీకటి పడింది. దివిటీలు పట్టుకుని కొందరు భటులు వెంట నడుస్తున్నారు. చెట్లు, పుట్టలు, గుహలు అలవాటు ప్రకారం వెతుక్కుంటూ, గురుదేవా, గురుమాతే, నీ దర్శనం కొరకు వచ్చిన నాకు కనిపించకుంటే నా జీవితమే వృధా. నేనేమి అపరాధం చేశానో తెలియాలి. నాకు నిత్య దర్శనం కావాలని కోరితే కుదరదన్నారు. కానీ అప్పుడప్పుడైనా తమ దర్శనం లేకుంటే నా బ్రతుకుకు అర్థమే లేదు. నేనెవరి కోసం బ్రతకాలి అంటూ తన ఆవేదనంతా మనసులోనే నివేదించుకుంటూ తిరుగుచుంటే వెంట వెళ్ళిన భటులు, ఈ రాత్రిపూట ఇలా వెతుక్కోకపోతే రాజుగారు పగలపూట వెతకవచ్చును కదా అనుకుంటూ ఆయన్ను అనుసరిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వాగులో నీళ్లు కనిపించినవి. రాజావారు వెళ్ళి స్నానం చేసుకుని మంత్రానుష్ఠానం చేసుకున్నారు. అంతలో పులిగాండ్రింపు వినవచ్చింది. అయినా బెదరకుండా శివాజీరాజు తన వెతుకులాట సాగించారు. కొంచెం సేపటికి గురుదేవుల కంఠస్వరం బాధతో మూలుగుచున్నట్లుంది. అమ్మా జగన్మాత, శ్రీరామ శ్రీరామ, రక్షించు రక్షించు, ఈ బాధను నీవే నివారించాలి అని వినబడింది. వెంటనే దగ్గరలోనున్న గుహలోనికి వెళ్ళి చూడగా శ్రీ సమర్థ గురుదేవులు బాధతో ప్రార్థన చేస్తున్నారు. అమాంతంగా శివాజీ వెళ్ళి వారి తలను ఒడిలో ఉంచుకుని, గురుదేవా, మీకు కలిగిన బాధ ఏమిటి? దానికి ఔషధం తమకు తెలిసే ఉంటుంది. దయచేసి చెప్పండి, నేను ఎట్లయినా సాధించి తెస్తాను అన్నాడు. బాధతో శ్రీ సమర్థులు, ఎవరు? శివాజీ మహారాజా, అయ్యో, ఈ అడవిలో ఇంత చీకట్లో నన్ను వెతుక్కుంటూ వచ్చారా? ఇంతటి కష్టాన్ని మీకు కలిగించాను. చాలు, ఇప్పటికి ఔషధం కొరకు మళ్ళీ ఏమి తిప్పలు పడతారు? వద్దు వద్దు, శ్రీరాముడే అనుగ్రహిస్తే దానిని అనుభవించాల్సిందే అంటున్నారు. గురుదేవా, నేను మీ శిష్యుడును. రాజమర్యాదలతో తమరు మాట్లాడవద్దు. నేను మీ సేవకుడును. నిస్సంకోచంగా తమకు కావలసిన ఔషధం పేరు చెప్పండి అంటూ ప్రాధేయపడినాడు. శివాజీ, అది సాధించడం ప్రాణాలతో చెలగాటం నాయనా. వద్దు, అంతకన్నా ఈ బాధను ఇలాగే అనుభవించడమే మేలు. అంతటి సాహసం వద్దు అన్నారు సమర్థులు. శివాజీ పట్టు విడవలేదు. గురుదేవా, తమరి బాధ నివారణ గురించి చేసే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఏమీ చింతలేదు. తమరు చెప్పి తీరాలంటూ పట్టపట్టగా శ్రీ సమర్థులు అప్పుడు వారు
ఈ ఉదరసూలకు పులిపాలే మందు, అవి ఎలా లభిస్తాయి చెప్పు అన్నారు. శివాజీ వెంటనే లేచి, గురుదేవా ఇప్పుడే ప్రయత్నించి తెస్తానంటూ అక్కడున్న తుంబా చేతిలోనికి తీసుకుని అడవిలోకి పరుగు తీశారు. ఒక్క భటుడు మాత్రం ఆయనకు తోడుగా వెళ్ళాడు. పోయి ఒకచోట ఆగారు. అక్కడ 2 పులిపిల్లల కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. శివాజీ పోయి వాటి పక్కనే కూర్చున్నాడు. ఆ పిల్లలకు పాలిచ్చేందుకు పులి వస్తుంది కదా, అప్పుడు కొన్ని పాలు పిండుకొని పోదామని కూర్చున్నాడు. కానీ ఆ పిల్లల తల్లి వస్తూనే గాండ్రించుకుంటూ వచ్చి శివాజీ మెడబట్టేసుకుంది. అయినా భయపడకుండా, మాత, నా వలన నీకు నీ పిల్లలకు ఏ విధమైన హాని జరగదు. తల్లి, మా గురుదేవుల బాధ నివారణకై కాసిని పాలివ్వమ్మా. ఈ పని పూర్తయిన తర్వాత నన్ను నీకు ఆహారంగా సమర్పించమన్నా సంతోషంగా అర్పిస్తాను అని అనగానే ఆ పులి సాధు జంతువులాగా మారిపోయి నిలబడింది. వెంటనే పాలు పిండుకొని దాని వంటిపైన చేయి వేసి జయ జయ రఘువీర సమర్థ అని స్మరణ చేసి వేగంగా అడుగులేస్తూ పోతుంటే వెనుక నుండి జయ జయ రఘువీర సమర్థ అని స్మరణ వినబడి వెనుక్కు తిరిగి చూశాడు రాజు. ఆశ్చర్యం! శ్రీ సమర్థ గురుదేవులే నిలబడి ఉన్నారు. శివాజీ ఆనంద బాష్పాలు కారుస్తూ, ఇవిగో గురుదేవా పులిపాలు, మీ బాధ నివారణ అయిపోతుంది అన్నారు. గురుదేవుల చేతిలోకి తీసుకుని, నీ మెడపైనంతా రక్తం, ముందు స్నానం చేసిరా, భోజనం చేద్దామన్నారు. మరి తమరి కడుపు నొప్పి అంటుండగా, శ్రీరాముల దయతో అన్నీ పోతాయి, నీ వంటి శిష్యుడుండగా ఈ బాధలు ఒక లెక్క, పద అన్నారు గురువుగారు. శివాజీ స్నానం చేసి రాగానే ఆ పాలు తాను సగం త్రాగి మిగిలినవి నీవు త్రాగమని శివాజీకి ప్రసాదంగా ఇచ్చారు. అతను త్రాగుచుంటే, ఇవి జిజియాబాయి పాలు గదా అని చమత్కరించారు. గురుచ్ఛిష్టాన్ని సేవించి తన్మయుడైనాడు శివాజీ. అనగా శ్రీ సమర్థుల వారు తనను సోదరునిగా సంబోధించిన భావన కలిగింది. కానీ తాను సేవకుడననే భావనే సరి అయినదని నిర్ణయించుకున్నాడు. గుహ వద్దకు పోగా అక్కడ వంట సిద్ధంగా ఉంది. ఆ వంటలు చేసిన వారెవరో శివాజీకి గుర్తు తెలియలేదు. కానీ రాజుగారికి భటులకు షడ్రసోపేతమైన విందు చేయబడింది. ఎప్పుడు వచ్చాడో అక్కడికి కళ్యాణ్ కూడా చేరుకున్నాడు. శ్రీ సమర్థ గురుదేవుల కొరకు అంతకుముందు మహాబలేశ్వరంలో విచారించినప్పుడు గురుదేవుల జాడే తెలియదన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైనాడు. కొంతసేపటి క్రిందట తనను ఆదరణగా కూడా పలకరించలేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతో ప్రేమతో అన్నీ వడ్డించి భోజనాలు పెడుతున్నాడు. ఇదేం వింత అని యోచిస్తున్న శివాజీతో, శివబా ఏమిటి యోచిస్తున్నావు అంటూనే, కళ్యాణ్, శివాజీ చాలా శ్రమపడ్డాడు నా కోసం అని చెప్తుంటే, శివాజీ, గురు మహారాజ్ నాకు గురుసేవకు కించిత్తు సమయం దొరికింది, దానికే కృతజ్ఞుడును. గురుతత్వం ఏమాత్రం తెలియని వాడిని, దయతో తమరేదైనా బోధన అనుగ్రహించండని వేడుకోలుగా అన్నాడు. శ్రీ సమర్థులు ఇలా ప్రారంభించారు. గురుతత్వం సంగతి తర్వాత చెప్పుకోవచ్చు. ముందు శిష్యులు ఎలా ఉండాలో తెలుసుకోండి. మా కళ్యాణ్లా ఉండేందుకు ప్రయత్నించండి. శివాజీ, అతన్ని చూచి మీరు గురువు సన్నిధిలో శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుసేవ ఎలా చేయాలో, గురువాజ్ఞలు ఎలా పాటించాలో తెలుసుకోవాలి. శిష్యునికి గురుని ఆదేశాలే తప్ప వేరే కోరికలంటూ ఉండరాదు. వినయ విధేయతలు ముఖ్యం. గురునిపైన విశ్వాసము, గురు పాదములపైన భక్తి, గురు వాక్యములపైన శ్రద్ధ అచంచలంగా ఉండాలి. గురుస్మరణ నిరంతరం చేసేవాడు, గురు హృదయం ఎరిగినవాడు, లవలేశమైనా సంశయించుకుండేవాడు ఈ జగతిలో సర్వమును జయించిన వాడై ఉంటాడు. మరొక్క విషయం జాగ్రత్తగా వినండి. ప్రతి వానికి తన దేహంపైన అభిమానము, ప్రీతి అపారంగా ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలుంటాయి. వివాహమైన పిదప భార్యపైననే ప్రేమంతా కేంద్రీకృతమవుతుంది. సంతానం కలిగితే ప్రేమ వారిపైకి మారుతుంది. కొడుకు కొరకు తన సర్వస్వాన్ని ధారపోసేటందుకు సిద్ధపడతాడు. తర్వాత తన వంశస్థుల సుఖం కొరకు పడరాని పాటలు పడి ధనం కూడబెడతాడు. దానికై పదవులపై ఆధారపడతాడు. రాజ్యకాంక్ష మిగిలిన వాటన్నింటినీ అధిగమిస్తుంది. తన ప్రాణాలు, ఆరోగ్యము దేనిని లెక్క చేయక రేయింబగళ్ళు శ్రమిస్తాడు. ఇటువంటి వాటిపై నుండే సంపూర్ణమైన ప్రేమను గురుపాదాలపైకి మరల్చి తన సర్వస్వము గురుసేవలో సమర్పించగలగడమే సత్శిష్యుని లక్షణం. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదా. రాజ్యం కోసం నీవు చేసే యుద్ధాలు, పడే కష్టాలు అన్నీ గురుసేవలో భాగమే కదా. ఇంత కష్టపడి సంపాదించిన ఈ రాజ్యం పైన మోహమన్నది లేకుండా ప్రవర్తించగలగడం సాధారణ విషయమా? ప్రాణాలను లెక్క చేయకుండా రాత్రి గాఢాంధకారంలో, వర్షంలో, అడవిలో ధైర్యంగా పోవడమేగాక పులిని ప్రార్థించి పాలు పిండుకొచ్చావు. నీకెంత ప్రార్థిస్తే మాత్రం పులిపాలు పిండుకోనిస్తుందా? సాక్షాత్తుగా శ్రీరాముడే నీ ధైర్యానికి మెచ్చి ఆ రూపంగా నీ కోరిక నెరవేర్చారు. నీకు గురుసేవ చేసుకున్నానని సంతృప్తిని కలిగించారు. తెలిసిందా? గురుసేవ చేసుకోవాలనే కాంక్ష గలవానికి, తనువు, మనసు, ధనము, ప్రాణములు లెక్క చేయని వానికి దైవ సహాయం ఈ రకంగా విశ్వంలో ఎక్కడికి పోయినా లభిస్తుందని నమ్ముకో. అర్థమైనది కదా. సంశయాలుండకూడదు అని సుదీర్ఘంగా బోధిస్తూ గురుతత్వం చాలా లోతైనది, నిగూఢమైనది అంటూనే
కొంతసేపు మౌనంగా ధ్యానంలోకి వెళ్ళగా శివాజీ కూడా సమాధి స్థితిని అనుభవిస్తూ బాహ్యాన్ని మరచి అలాగే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత శ్రీ సమర్థులు శివాజీని స్పృశించి బాహ్యస్థితిని కల్పించి ఆశీర్వదించారు. అందరూ కలిసి మహాబలేశ్వరం చేరుకున్నారు. 2 రోజులు సత్సంగం చేసి శివాజీ సెలవు తీసుకున్నారు అని శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగరుడు మరికొందరు శ్రోతలకు వినిపించి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేసినారు. విద్యాసాగర, శ్రీ సమర్థులు నిజంగా బాధపడినారా లేక శివాజీకి పరీక్ష పెట్టినారా అని సందేహించకూడదు. మహాత్ములైన వారికి బాధలు రావని ఉండవని అనుకోరాదు. పాంచభౌతిక శరీరం ధరించినందున ఎంతటి వారికైనా శారీరక బాధ రావచ్చు. దానిని వారు ఆత్మశక్తితో నిగ్రహించగలరు. ఒక్కొక్కసారి అలా శక్తిని వినియోగపరచక అనుభవించి కర్మశేషాన్ని తీర్చుకొనగలరు. కొన్నిసార్లు ఆశ్రితుల కర్మలను తాము తీసుకుని అనుభవించుట కూడా జరుగును. అది ఏ వారి సామర్థ్యం. ఈ సందర్భములను శిష్యుల ఎడల ప్రయోగించి వారిలో గురుభక్తిని పటిష్టం చేయుటకును సంకల్పించగలరు. కావున సద్గురువులు ఎప్పుడే విధమైన సంఘటనలను కల్పించెదరో ఊహించుట కష్టం. మొత్తం మీద వారి యొక్క ప్రతి లీలయందును ఒక బోధ ఇమిడియే ఉండునన్నది సత్యం అని బోధించి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయధ్వానములు చేయగా శిష్యుడైన విద్యాసాగరుడు వారితో శృతి కలిపాడు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 29వ అధ్యాయం సంపూర్ణం.